గణపురం మండల కేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శ్రావణమాస ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి రుద్రాభిషేకం, అదేవిధంగా పట్టు వస్త్రాలతో అలంకరణ, నాగభరణంతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేకమైనటువంటి రుద్రాభిషేకాన్ని నిర్వహించడంతో పాటు ధూప దీప నైవేద్యంతో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రావణ మాసం సందర్భంగా ఈ మాసంలో సోమవారాలు, శుక్రవారం రోజుల్లో స్వామివారిని ప్రత్యేక అభిషేకాలతో పూజించారు భక్తులు. అదేవిధంగా భక్తుల తాకిడి కూడా పెరిగింది కోటగుళ్లకు. అదేవిధంగా చివరి సోమవారం రోజున ఆలయంలోని నందీశ్వరుని ప్రతిష్టాపన జరిగి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని కూడా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా ఈ ప్రాంత ప్రజలు స్వామివారిని వేడుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకంతో పాటు పట్టు వస్త్రాల అలంకరణ, నాగభరణంతో స్వామివారిని అలంకరించుకోవడమే కాకుండా ఆలయంలో ప్రధానంగా గోపూజను చేయడం, భక్తి శ్రద్ధలతో గోమాతను కూడా పూజించారు భక్తులు. ఇక ఈ సందర్భంగా భక్తులు పూలమాలలతో గోమాతను అలంకరించి పూజలు చేశారు. మంగళ హారతులతో గోమాతను విశేషంగా పూజించారు. ఈ సందర్భంగా శ్రావణ మాసం ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి కావడానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి, ఆలయంలో స్వామివారికి శ్రావణ మాసంలో చేసినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాల గురించి ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వివరించారు. కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుల్లో, జయశంకర్, భూపాలపల్లి డిస్టిక్, గన్పూర్ మండల్. శ్రావణ మాసం ఉత్సవాలు తేదీ 25/7/2025 శుక్రవారం నుంచి ప్రారంభమై 22/8/2025 శుక్రవారంతో ముగుస్తుంది. కావున మన గణపేశ్వర ఆలయంలో ప్రతి సోమవారము, శుక్రవారము స్వామివారికి విశేష రుద్రాభిషేకము మరియు పట్టు వస్త్రాలతో అలంకరణ చేయడం జరుగుతుంది. కావున చివరి సోమవారం పురస్కరించుకొని ఆ రోజు మన దేవాలయంలో నందీశ్వరం ప్రతిష్టాపన చేసి ద్వితీయ వార్షికోత్సవాన్ని కూడా మనం చేయడం జరిగింది. ఆ రోజు నందీశ్వర స్వామికి మరియు గణపేశ్వర స్వామికి విశేష రుద్రాభిషేకం, పట్టు వస్త్రాలతో అలంకరించడం కూడా జరిగింది. చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని మన గణపేశ్వర ఆలయంలో గోమాత, గోపూజ మరియు స్వామివారికి విశేష రుద్రాభిషేకం చేయడం జరిగింది. కావున ఈ శ్రావణ మాసం విశేష మాసం కాబట్టి భక్తులు కూడా గన్పూర్ మండలం కేంద్రంలో నుంచి కాకుండా మన జయశంకర్, భూపాలపల్లి డిస్టిక్ నుంచి కూడా అనేక సంఖ్యలో వచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మరియు స్వామివారిని దర్శించుకున్న తర్వాత వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు కోరుకున్న తర్వాత నెరవేరిన తర్వాత కూడా మళ్ళా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి వాళ్ళ మొక్కులను తీర్చుకున్నారు.